నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మాదిగ జాతి అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేస్తానని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మాదిగ తండూరా ఆధ్వర్యంలో జరిగిన 1000 గొంతుకలు 1,00,000 డప్పులు అనే నినాదంతో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు నాగర్ కర్నూలు శివారు ప్రాంతం నుంచి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికి భారీ ర్యాలీ నిర్వహించారు. ఇప్పుడు చెప్పండి, వర్గీకరణ వద్దనేటోళ్ళు స్వార్థపరులానికి ఇంతకంటే సాక్ష్యం ఏం చెప్పాలి? వర్గీకరణ కోరుకునేది ధర్మం అనడానికి ఇంతకంటే ఏం సాక్ష్యం చెప్పాలి? వర్గీకరణను వ్యతిరేకించే వాళ్ళు స్వార్థపరులు అనే విషయం ఇది సాక్ష్యం. దళితుల్లో 59 కులాలు ఉంటే 58 కులాలు ఒకవైపు నిలబడ్డాయి. వర్గీకరణ జరగాలి, మా బతుకులు బాగుపడాలని. ఈ రాష్ట్రంలో ఉండబడే అన్ని కులాలకు సంబంధించిన ప్రజలందరూ, మేధావులందరూ వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉండబడే రాజకీయ పార్టీలన్నీ ముక్త కంఠంతో అసెంబ్లీలో వర్గీకరణ జరగాలని కోరుకున్నాయి. ఈ రాష్ట్రంలో చేసిన కమిషన్లు 3 ఎస్సీ వర్గీకరణ జరగాలని కోరుకున్నాయి. ఈ దేశ ప్రధాన పోటు రాష్ట్రపతి వర్గీకరణ జరగాలని చెప్పిండు. ఈ దేశ ప్రధానమంత్రులు వర్గీకరణ జరగాలని చెప్పిండు. ఈ దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టు వర్గీకరణ జరగాలని చెప్పిండు. స్వార్థపరులు మాలల్లో స్వార్థపరులు వర్గీకరణ వ్యతిరేకిస్తే సమస్త సమాజం నా జాతీయంపై నిలబడ్డది అంతా సాక్ష్యం. దయచేసి వర్గీకరణ అడ్డుకునే స్వార్థపరులారా, కనీసం ధర్మరాజు లాంటి ఆలోచన తీసుకొచ్చుకోండి. దళితులందరం ఏకమవుతే భవిష్యత్తులో రాజ్యాధికారం వైపు పోరాటం సాగించడానికి అవకాశం ఉంటుందనేసి మర్చిపోతారు సార్. మీరు పదే అడ్డుకుంటామని ప్రకటన చేయడం కంటే కలిసి వచ్చి వర్గీకరణ అమలు చేయించుకోవడానికి సహకరించి తర్వాత ఉమ్మడి అంశాన్ని కొట్లాడడానికి మనకు అవకాశం ఉన్నదనేసి మరి మర్చిపోద్దని సార్ నేను కోరుతున్నాను. నేను అయితే నా ప్రజలారా, ఈ రోజు ఎంత వచ్చా వీడికి సమాజం మనకు మొత్తం అండ ఉన్నమాట నిజమే. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇవాళ రోడ్ ఎక్కాల్సిన అవసరం మనకి ఎందుకు వచ్చింది? సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలమైనప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మనకు అనుకూలమని చెప్పిన, సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలమైనప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మనకు అనుకూలమని చెప్పినప్పుడు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకుండా రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు వెనుకాడుగేస్తున్నాడు? ఇది ప్రశ్న. ఆయన వెనుకాడు వేయడం వల్ల మనం రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. అందుకు సాక్ష్యం మీ అన్నగా చెప్తున్నాను. నేను సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మళ్ళా ఇట్లా రోడ్ ఎక్కుతామని నేను అనుకోలే. రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతుందని నేను అనుకోలే. కారణాలు 2. ఒకటి, నంబర్ 1, సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పేసింది. అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో అందరికంటే ముందు ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఆయన చెప్పేశాడు. అవసరం అనుకుంటే అంతకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ వర్తింపజేస్తామని చెప్పేశాడు. మరి ఆయన హామీ ఇచ్చిన తర్వాత రోడ్ ఎక్కేందుకు కాల్సిన పట్టుకొచ్చేసింది. రామగుండం కార్పొరేషన్ మాల సంఘం ఆధ్వర్యంలో ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గోదావరికని ప్రధాన చౌరస్తాలోని మాల సంఘం కార్యాలయం వద్ద శుక్రవారం గద్దర్ జయంతిని పురస్కరించుకుని గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. సాధిద్దాం గద్దరన్న ఆశయాలను, సాధిద్దాం గద్దరన్న ఆశయాలను. రాగమెవరు తీసెదరో ఆ చీరవైన గొంతులో జీవమెవరు పోసెదరో ఆ జానపదం జీవకణములో, ఆ జానపదం జీవకణములో జీవాక్షరాలెవరో మూగమైన గొంతులో రాగమెవరు తీసెదరో ఆ చీరవైన గొంతులో జీవమెవరు పోసెదరో. చిరిగినాదో తిరుమాలును, చిరిగినాదో తిరుమాలను ఎవరు చుట్టుకుందురో మూగమైన గొంతులో రాగమెవరు తీసెదరో. పలిగిన పొంగడి బొంతను, పలిగిన పొంగడి బొంతను ఎవరు అనుకుందురో ఆ చిన్నబోయిన చేతి కర్రను, చిన్నబోయిన చేతి కర్రను సాము ఎవరు చేసెదరో మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో.
పేరు దాసరి రామస్వామి. గద్దరు కళాకారుడు అని అంటే గద్దరు అంటే అసలు పేరు విఠలరావు. ఆయన 1949లో జన్మించిండు. ఆయన విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసిండు. ఆయన సాహిత్యంలో కానీ బడుగు బలహీన వర్గాల అడవి బిడ్డల నుండి సిటీలో ఉన్న పేద రైతుల గురించి, కళాకారుల గురించి, ఆదివాసుల గురించి, దళితుల బిడ్డల గురించి తన జీవితాన్ని దారబోయడానికి ఆయన 24 గంటలు పనిచేసిండని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకు అని అంటే మనిషి 24 గంటలు ఎట్లా పనిచేస్తాడయ్యా అంటే ఆయన రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆయన గుండె చప్పుడు ప్రజల గురించి, ప్రజల జీవనాడి గురించి, రైతు బిడ్డల గురించి, కళాకారుల గురించి, కర్షకుల గురించి, దళితుల గురించి, పేదవాళ్ళ గురించి నిరంతరమైన గుండె చప్పుడు జరుగుతూ ఉండేది. దానికి నిదర్శనం ఏంటిదయ్యా అంటే ఆయనను పోలీసులు కాల్ చేస్తే ఆయన గుండు పోయి గుండెకు దాకినా కానీ ఆయన బ్రతికి బట్టగట్టిండు అంటే ప్రజల సేవ చేయడానికి, ప్రజల నాడి తెలుసుకొని ఆయన ఇంకా కొన్ని రోజులు ప్రజల ఉద్యమాలలో పాల్గొని ముందుకు తీసుకుపోవడానికి ఆయనకు అవకాశం ఇచ్చిన భగవంతుడు మన తెలంగాణ రావడానికి ఆయన కీలకమైన పాత్ర పోషించిండు. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన తర్వాత రాహుల్ గాంధీని కానీ, సోనియా గాంధీని కానీ ఆయన పాదయాత్రలో పాల్గొని తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన మహనీయులలో ఆయన ఒకడని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. గద్దరు జయంతి మనం జరుపుకుంటున్నామంటే మనం మాల మహానాడు ఈ చౌరస్తాలో మనం చెప్పుకోదగ్గది. ఈయనను మర్చిపోకుండా ఈయన ఆశయాలు ముందుకు తీసుకుపోవడానికి నిరంతరం మనం కృషి చేయాలని నేను మాల సంఘం తరఫున ప్రతి ఒక్కరిని, గోదావరికి ప్రజలందరినీ చేతులెత్తి నమస్కరించు ప్రార్థన చేస్తున్నా. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ఈరోజు రోడ్డుపై వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్కరూ పాటించాల్సిన రూల్స్ను జెడ్పీహెచ్ఎస్ జిల్లా పరిషత్ పాఠశాల నుండి విద్యార్థులు అందరూ కలిసి ర్యాలీ చేస్తూ ప్రతి ఒక్కరి చేతిలో వేగం వద్దు ప్రాణం వద్దు అంటూ నినాదాలు చేస్తూ అధివేగం, హెల్మెట్ లేని ప్రయాణం, ట్రిబుల్ రైడింగ్, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవ్ చేయడం, మొబైల్ మాటలతో డ్రైవ్ చేయడం ఇలాంటివి అన్ని ప్రమాదకరమని జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ నుండి బస్టాండ్ ఏరియా వరకు ర్యాలీలు అందరికీ అర్థమయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భాగంగా ఈ నెలంతా 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు రోడ్డు భద్రత అవగాహన ప్రతి ఒక్కరికి నినాదం ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ రోడ్డు భద్రత మాసోత్సవాలు ఈరోజు ఆఖరైనా కానీ ప్రతిరోజు కూడా అంతం లేకుండా ప్రతిరోజు ఉద్యమం చేయలాగున మేము రవాణా శాఖ ఆధ్వర్యంలో ఉద్యమంలాగా అంతం లేకుండా ఇది నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. మాసోత్సవాలను చివరి దినంలో భాగంగా రాష్ట్ర మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మరియు స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు మరియు సిబ్బందితోటి స్థానిక తిమ్మయ్య గారి సుశీల నారాయణ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర యొక్క విద్యార్థులకు ఈ రోడ్డు భద్రత గురించి వారు అవగాహన కలుగజేసి అనంతరం ఈ గ్రామంలోని పట్టణ ప్రముఖులకు మరియు అందరికీ అవగాహన కలిగించడం కోసం ర్యాలీ చేపట్టడం జరిగింది. భాగంగా ఈరోజు చివరి రోజున మన జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ పిల్లల ఆధ్వర్యంలో మరియు రవాణా శాఖ ఆధ్వర్యంలో అలాగే మా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా అందరికీ అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని మా పోలీస్ శాఖ నుంచి అలాగే రవాణా శాఖ నుంచి తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు మన జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయ బృందానికి అలాగే
ప్రియమైన విద్యార్థులకు అందరికీ మా యొక్క పోలీస్ శాఖ తరఫున రవాణా శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. Cell phone diving, road safety, life safety, 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 road safety, life safety. Begam Madhu, Begam Madhu, Begam Madhu. మద్యం సేవించి డ్రైవ్ చేయవద్దు. మద్యం సేవించి మద్యం సేవించి మద్యం సేవించి కామారెడ్డి జిల్లా పల్వంచ మండల కేంద్రంలోని పర్తిపేట గ్రామంలో ఈరోజు గజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పద్మశాలి సంఘం సభ్యులందరూ కలిసికట్టుగా వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా రేపు జరగబోయే మార్కండేయ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని, మార్కండేయ జయంతి సందర్భంగా ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు. సంఘం ఫరీదుపేట ఈరోజు గజస్తంభ ప్రతిష్టాపన. గత 18 సంవత్సరాల నుంచి మా ఐక్యత వర్ధిల్లుతున్నది. గత 10 సంవత్సరాల నుంచి గుడి కట్టి గుడి యొక్క అభివృద్ధి కోసం మా యొక్క మార్కండేయ వంశీయులు మొత్తం కూడా ఎంతో సేవ చేస్తూ, ఎంతో వాళ్ళకు శక్తి పూర్తి వాళ్ళు తోచిన కాడికి సహాయం ఇస్తూ ఎప్పటికప్పుడు ఈ యొక్క అభివృద్ధిలో వాళ్ళు పాలు పంచుకోవడం జరిగింది. ఈరోజు గజస్తంభాన్ని నేనే ప్రదాతగా ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు మేము ప్రతిష్ఠించడం జరిగింది. మా యొక్క ఈ గుడికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలను మేము ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం మేము మార్కండేయ జయంతిని పెద్ద ఉత్సవం చేస్తూ అందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ యొక్క భాగంలో మా అందరికీ, మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క మార్కండేయ స్వామి అనుగ్రహం ఉండాలని, వారి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పాత్రికేయులకు, మీడియా మిత్రులకు, మా దగ్గరికి వచ్చినటువంటి మా సోదర బృందానికి, గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ధ్వజస్తంభ స్థాపన కార్యక్రమం ఉదయం 5:30 సుప్రభాత సేవ నుంచి అతి పుణ్యావాసనలు గణపతి పూజ, ఆదిత్యనవగ్రహ పూజ తర్వాత 11:55 నిమిషాలకు ధ్వజస్తంభ స్థాపన చేయడం జరిగింది. స్థిర ప్రతిష్ఠ చేసి ధ్వజస్తంభ స్థాపన చేయడం జరిగింది. తర్వాత రుద్రాభిషేకం, తర్వాత అగ్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత ఈరోజు 2 గంటలకు సమాప్తం చేసి మళ్ళీ రేపు ఉదయం మార్కండేయ జయంతి పురస్కరించుకొని ఉదయం 5:30 నుంచి కార్యక్రమం మొదలుపెట్టుకొని రేపు 11:40 నిమిషాలకు మార్కండేయ దేవ శివపార్వతి కళ్యాణ మహోత్సవం చేసిన తర్వాత మళ్ళీ అగ్ని ప్రతిష్ఠ చేసి పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి గత వారం రోజుల నుంచి పద్మశాలి కుల బాంధవులు చాలా ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రతి ఒక్కరు ఇళ్ళ నుంచి అందరూ కూడా ఇతర కలశాలతో నీళ్ళు తీసుకొచ్చి దేవస్థానం అభిషేకం చేసి ప్రతిష్ఠ చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం పూర్ణావతి కార్యక్రమం సమాప్తం అవుతుంది. ఈ 2 రోజుల కార్యక్రమం ఉంటుంది కనుక ఈ సహకరించిన అన్నదాన కార్యక్రమం ఈరోజు ఉంటుంది. రేపు కూడా అన్నదాన కార్యక్రమంతో రేపు ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సహాయం చేశారు. వారు అందరూ కూడా పేరు పేరున కొద్దిగా తెలుపుతున్నారు. మార్కండేయ మందిరం మాచిరెడ్డి మండలంలోనే మొదటి మార్కండేయ దేవాలయంగా పేర్కొన్నాం. మేము అనుకోకుండా చేయగలిగినాం. అప్పుడు మా వంతు సహాయం కొంచెం ఏదైనా చేయగలుగుతారా అని అంటే పెద్దవాళ్ళు కూడా చేశారు.
ఒక భూమి కూడా ఇచ్చారు. వాళ్ళందరికీ పెద్దలకు సాయం చేసిన కుల బాంధవులకు ప్లస్ వేరే మన అదర్ గ్రామ పెద్దలు కూడా అందరూ సాయం చేశారు. పేరు పేరున వాళ్ళకందరికీ మా యొక్క కుల బాంధవుల తరఫున అందరి తరఫున చిన్న పిల్లల నుంచి పెద్దవారి తరఫున మా నమస్కారాలు. ఎన్టీపీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఎన్టీపీసీ పట్టణ చిలకలయ్య గుడిలో అమ్మవారికి మహిళలు విశేష పూజలు నిర్వహించి వడిబియ్యం నైవేద్యం సమర్పించారు. సందర్భంగా ఎన్టీపీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రావికంటి అంజయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారికంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తుందని, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన అకౌంట్ ఉంది పెడతాను తీసుకుంటాను నాని చూపిస్తాను నాని రెండు పదించుగా దేవి పూజకు పిలచితినమ్మ ప్రేమ తోడ నిన్ను పిలచితినమ్మ భక్తి తోడ నిన్ను కొలచితినమ్మ అక్కువతో మము అక్కువ చేసి పాయించి దేవి పూజకు వేరాయే వేగమెరారేగా ఆశీర్వాదము ఫలించుగా దేవి పూజకు వేరాయే ఈ జన్మకు నీ పూజ ఫలి. ఆర్యవైశ్యుల నిలవేలిపోయినటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఈరోజు స్థానిక చిలకలయ్య గుడి నందు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అత్యధిక సంఖ్యలో మహిళలు మరియు సంఘం సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి అత్యధికంగా వచ్చి అమ్మవారికి విశేష సేవలు అందించి కుంకుమార్చన అన్ని పూజలు సమర్పించుకొని భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఎన్టీపీసీ వారి తరఫున విన్నవించుకోవడం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ రకంగా అయితే అమ్మవారి జయంతి కానీ ఆత్మాహుతి దినాన్ని కానీ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా సాధ్యమైనంత వరకు ఆర్యవైశ్యుల తరఫున కాబోయే రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు కూడా దీని పరిగణలో తీసుకొని ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య సంఘం సభ్యులందరినీ సంఘటితం చేసి అమ్మవారి జయంతి ఉత్సవాలను కానీ మరియు ఆత్మాహుతి దినాన్ని కానీ అధికారికంగా ప్రకటించడం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా విన్నపించుకుంటున్నాను. ఈ సందర్భంగా హాజరైనటువంటి మహిళలు మరియు సంఘం సభ్యులు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి, జై వాసవి. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు చివరి రోజున మోటార్ సైకిల్ కారు షోరూం సిబ్బందితో కలిసి శుక్రవారం రామగుండం యూనిట్ కార్యాలయం నుండి మేడిపల్లి సెంటర్ మీదుగా మున్సిపల్ చౌరస్తా వరకు ఎంవీఐ కె సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో 100 బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అందరికీ ప్రతి వాహనదారుడికి ఈ రోడ్డు భద్రత గురించి ప్రతిరోజు ఏదో ఒక చోట మంచి కార్యక్రమం చేసుకుంటూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి, సరైన పత్రాలు వెంబడి పెట్టుకోవాలి. అలాగే ట్రాఫిక్ రూల్స్ అంటే మోటార్ సైకిల్ నడిపే వాళ్ళు హెల్మెట్ తప్పకుండా ధరించాలి, కార్లు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్లు తప్పకుండా పెట్టుకోవాలి.
అలాగే ఇతరత్ర వాహనాలు నడిపేవారు ఓవర్లోడ్తో కానీ ఆటోలలో స్కూల్ పిల్లల్ని ఓవర్లోడ్తో కానీ తీసుకెళ్ళకూడదని ఈ కార్యక్రమం ద్వారా 30 రోజులు ఈ కార్యక్రమం ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు చివరి రోజు అయినటువంటి 31 నాడు ఈరోజు మొత్తం పట్టణం మొత్తంగా మోటార్ సైకిల్ ర్యాలీ తీయడం జరిగింది. అందులో ఒక 100 మంది వరకు పాల్గొన్నారు. ఆ ర్యాలీని తీసుకొని చివరి రోజు నాడు అందరికీ సూచనలు చెప్పి ఇవన్నీ తప్పకుండా పాటించాలని కోరినాము. ఈ మాసోత్సవాలు మొత్తం రామగుండం గోదావరిఖని ఏరియాలో అందరూ ప్రోత్సహించినటువంటి పోలీస్ శాఖ కానీ ఆర్టీసీ శాఖ కానీ ఇతరత్ర స్కూల్ యాజమాన్యాలు కానీ విద్యార్థులు కానీ సహకరించినందుకు మా రవాణా శాఖ తరఫున అలాగే మీడియా వారికి కూడా మా రవాణా శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపు. రామగుండం కార్పొరేషన్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా ముత్తోజు వెంకటాచార్యులు, ప్రధాన కార్యదర్శిగా కందుకూరి సతీష్ శాస్త్రి, కోశాధికారిగా కందుకూరి జగదీశ్చార్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని మాజీ ప్రధాన కార్యదర్శి పాంచాల మహేంద్రచారి తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతన అధ్యక్షులు వెంకటాచార్యులతో కలిసి మహేంద్రచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా ఉన్న కట్టగోపాలాచార్యులు అనారోగ్య కారణాలతో మరణించడం మూలంగా ప్రధాన కార్యదర్శి రాజీనామా చేయడంతో నూతన కమిటీల నియామకం కోసం ఏర్పాటు చేసిన అడ్హక్ కమిటీ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా నూతన కమిటీలను నియమించుకోవడం జరిగిందని తెలిపారు. వీళ్ళంతా కలిసి మన మీద బాగా ప్రెషర్ తీసుకొచ్చారు. అట్లాంటి ఒకటే ఒకటి ఉన్నది, మిమ్మల్ని ఎన్నుకున్నాక అడ్హక్ కమిటీ ఉండదు. త్వరలో మంచి కార్యక్రమం రెడీగా ఉన్నారా చెప్పారా? 10 నిమిషాలు ఉంటాడు. అందరికీ నమస్కారం. మరి రామగుండం మండల నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో మరి సర్వసభ్య సమావేశం మరి ఏర్పాటు చేయడం జరిగినది. తేదీ 29/1/2025 బుధవారం రోజున మరి స్థానిక శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో అధ్యక్షుడు కట్టా గోపాలాచార్యులు మరి అకాల మరణం చెందడం వల్ల నూతనమైన కమిటీని ఎన్నుకోవడం కొరకు ఈ యొక్క సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడమైనది. మరి అందులో భాగంగా ఈ యొక్క సమావేశంలో అధ్యక్షుడు మరణించినందువలన తర్వాత ప్రధాన కార్యదర్శి కూడా రాజీనామా చేసి ఈ యొక్క కమిటీని రద్దు చేస్తున్నట్టు మరి ప్రకటించడం కూడా జరిగింది. మరి యొక్క ప్రకటించిన తర్వాత ఈ యొక్క సమావేశంలో మరి అధ్యక్ష ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవడానికి అడెక్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. మరి యొక్క అడెక్ కమిటీని కూడా అదే సమావేశంలో ఏర్పాటు చేయడం అనేది. మరి అడెక్ కమిటీ సభ్యులైనటువంటి బ్రహ్మశ్రీ తంగల్వి బ్రహ్మచారిని, తర్వాత పూసల సదానందంను, ఏలేశ్వరం వీరాచారిని, కందుకూరి జగదీశ్వరచారిని, కందుకూరి సతీశ్చారిని ఈ యొక్క 5గురిని అడెక్ కమిటీగా ఏర్పాటు చేయడం అనేది. ఈ అడెక్ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళు ఈ యొక్క అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఏవైతే ఉన్నాయో వాటిని ఏకగ్రీవంగా చేయాలని అడెక్ కమిటీ వాళ్ళు నిర్ణయించుకున్నారు. మరి వారి ఆధ్వర్యంలో ఏదైతే ఉందో అదే అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పోస్టులను ఏకగ్రీవంగా చేయాలని వాళ్ళు నిర్ణయించి ఆ అధ్యక్ష ప్రధాన కార్యదర్శిని అందరి సమక్షంలో అంటే అడెక్ కమిటీ ఆధ్వర్యంలో వచ్చినటువంటి సంఘ సభ్యుల సమక్షంలో ఈ యొక్క అధ్యక్ష ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవడం జరిగినది. మరి ఈ యొక్క అధ్యక్షులుగా బ్రహ్మశ్రీ పండిత ముత్తోజు వెంకటాచార్య అన్నయ్య గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగినది ఏకగ్రీవంగా. సర్వసభ్య సమావేశం ఆమోదంతో వచ్చినటువంటి సంఘ సభ్యుల సమక్షంలో మరి ఎన్నుకోవడం జరిగినది ఈ యొక్క అధ్యక్ష పదవిగా. మరి
ప్రధాన కార్యదర్శిగా బ్రహ్మశ్రీ కందుకూరి సతీష్ శాస్త్రి గారిని కూడా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగినది. మరి అదేవిధంగా కోశాధికారి నుండి బ్రహ్మశ్రీ కందుకూరి జగదీశ్వరాచార్యని కూడా కోశాధికారిగా ఎన్నుకోవడం జరిగినది. ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో ఈ యొక్క అందరి సంఘ సమక్షంలో ఈ యొక్క ముగ్గురిని ఎన్నుకొని పాత కమిటీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి ఈ యొక్క అధ్యక్ష ప్రధాన కోశాధికారిని ఏకంగా ఎన్నుకోవడం అనేది జరిగింది. రామగుండం నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ పురోహితులందరికీ శుభాంజలు ఘటిస్తూ వారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ మొన్న 29 తారీఖు బుధవారం జరిగినటువంటి యొక్క సమావేశంలో పాత కమిటీని రద్దు చేస్తూ సర్వసభ్య ఆమోదంతో సభ్యుల ఆమోదంతో తీర్మానించిన తర్వాత వారి ఆధ్వర్యంలో అడహాక్ కమిటీని సర్వసభ్యుల ఆమోదంతో అడహాక్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి అడహాక్ కమిటీకి తంగళ్లపల్లి బ్రహ్మం గారు అధ్యక్షత వహించి ఈ యొక్క జరగబోయేటువంటి ఎన్నికలు మీ ద్వారా జరగాలని మేమందరం కోరుకోవడం వల్ల వారు అధ్యక్షత వహించి సంఘంలో ఉన్నటువంటి 64 మందిలో దాదాపు 32 మంది పురోహితులు హాజరైనందున మరి దీనికి చాలామంది వచ్చారు కనుక మనకు సరిపోతుంది, ఈ సంఖ్య సరిపోతుంది అనే ఉద్దేశంతో శాస్త్రీయంగా ఎలక్షన్లు జరగాలి, కానీ ఇక్కడ ఏకగ్రీవంగా అందరూ మిమ్మల్ని అధ్యక్షులుగా కోరుతున్నారని సర్వసభ్యులు అందరూ కూడా అన్నయ్య గారు మీరు తప్పకుండా మరి ఏకగ్రీవంగా మీ అందరం కలిసి మిమ్మల్ని అధ్యక్షునిగా ఎన్నుకుంటున్నామని వారందరూ కూడా కోరడం మేరకు వాళ్ళందరి కోరిక మేరకు నేను అధ్యక్ష పదవి స్వీకరించడం జరిగింది. అలాగే ప్రధాన కార్యదర్శిగా కందుకూరి సతీష్ శాస్త్రిని సభ్యులందరి ఆమోదంతో తనను కూడా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే మా ఇద్దరి అధ్యక్ష ప్రధాన ఆధ్వర్యంలో కోశాధికారిగా కందుకూరి జగదీశ్వరాచార్య గారిని వారిని కూడా తీసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమం అంతా కూడా పురోహితుల యొక్క సమక్షంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క పాదాల సమీపంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము. అతి త్వరలో పూర్తి కమిటీని నిర్ణయించి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అందరినీ ఆహ్వానించే విధంగా కార్యక్రమం రూపొందుతుందని తెలియజేస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na na